పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కార్మిక కుటుంబాలు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి బోనం ఎత్తుకుని ఊరేగింపు చేసి పెద్దమ్మ తల్లి గుడిలో మొక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఏటా పెద్దమ్మ తల్లి బోనాల జాతర నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సబ్బు మల్లయ్య తెలిపారు. రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది, పున్న అమావాస్య కూడా అభిషేకం ఉంటుంది. రోజు ఇక్కడ ప్రతి రోజు అయ్యగారు కూడా పొద్దున సాయంత్రం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి రోజు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు రావచ్చు. శుక్రవారం కూడా అభిషేకానికి కూడా వచ్చి మన భక్తులు పాల్గొనవచ్చు. ఇది ఎందుకంటే మన కులదేవత కాబట్టి ఇది మనం అందరం ఆదరిస్తేనే ఇది డెవలప్మెంట్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ నెలకు కూడా ఒక 10,000 ఖర్చు వస్తా ఉంది. దానికి కమిటీ సభ్యులు మేము భరిస్తా ఉన్నాం. దానికి కూడా మేము చింత లేకుండా కూడా దీన్ని భరిస్తా ఉన్నాం. ఈ ప్రతిష్ట అయినకు కూడా ఎంతో అభివృద్ధి కూడా చేసినాం. ఉండాలని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి ఆయన చేసే అభివృద్ధి బాటలో ఆ తల్లి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల ఆశీస్సులు కూడా ఆయనకి తోడుగా ఉండి ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని ఇది మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. ఈ గుడికి కూడా ఏం మీరు చేయాలనుకుంటున్నారో దాని రిప్రజెంటేషన్ ద్వారా మీరు ఆయనకు అందజేస్తే రాజ్ ఠాకూర్ వంతు సాయం 100%. ఇక్కడ ఉన్న ప్రతి గుడికి ఆయన చెయ్యందంటూ ఏం లేదు. రామగుండంలో రాముల వారు ఉన్నప్పుడు దొరికిన ఆ విగ్రహం 1800 సంవత్సరాల ఆ తండ్రి బాణంతో ఉన్నాడు కాబట్టి ఎవ్వరు కూడా ప్రపంచంలో నేను అనుకోవడం హనుమంతుడు గదతో ఉంటాడు కానీ బాణంతో ఉండేది